ఈ రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం మనం చదివిన భాగం 13వ వచనం నుండి చదివాము. 23వ వచనం వరకు చదువుతూ వచ్చాము. అయితే ఇక్కడ సిరియా దేశము రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని ఉద్దేశించాడు. అయితే వీరు యోచన చేసి వారు పలాని స్థలమందు దండుపేట ఉంచుమని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజుకు వర్తమానం పంపి, పలానా చోటికి మీరు పోవద్దు, అతడు సిరియన్లు వచ్చి ఉన్నారని చెప్తూ వచ్చేవాడు. అయితే ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుంటే ఆయన చెప్పినట్లే అక్కడ ఉండేవారు. అలాగ వారిని తన సైన్యాన్ని రక్షించుకునేవాడు ఇశ్రాయేల్ రాజు. ఇలాగూ మాటిమాటికి జరుగుతూ వచ్చింది. అప్పుడు సిరియా రాజుకి కల్లోలపడి, మనం ఇక్కడ అనుకుంటున్న మాటలు వారికి ఎట్టా తెలుస్తున్నాయి, ఎవడో ఒకడు మన వైపు నుంచి మన పక్షం ఉన్నవాడు వారికి సంగతులు తెలియజేస్తున్నట్టున్నారని అనుమానపడ్డాడు. అప్పుడు 12వ వచనంలో అతని సేవకులు ఒకడు అంటాడు, రాజు అయిన నా ఏలినవాడా, మరి ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవరు లేరు, కానీ ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురం ముందు మీరు అనుకునే మాటలు ఇశ్రాయేల్ రాజునకు తెలియజేస్తుంటాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడు, ఆయన పట్టుకురండి అని చెప్పి సైన్యాన్ని పంపిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారో ఆయనకి తెలుసు, ఏం చేస్తున్నారో, ఇశ్రాయేల్ దేశం మీదకి ఎలాగ సైన్యాన్ని పంపిస్తున్నారో ఈ ఎలీషా ప్రవక్తకు తెలుసు. కాబట్టి అయినా కూడా ఈ సిరియా రాజు ఏం చేస్తున్నాడు, ఆ ప్రవక్తను పట్టుకురమ్మని ఇక్కడ కొంతమందిని పంపించినట్లుగా మీరు చూస్తారు. అయితే దండును పంపించాడు. అదే మనం ఇప్పుడు చదివాము, ఆ భాగాన్నే చదివాము. ఇప్పుడు ఆ భాగాల్లో మనం ఏమి నేర్చుకోగలమో దాని గురించి మనం కొన్ని సంగతులు మనం ఇక్కడ చూస్తాం. 13వ వచనం మీరు చూశారు. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడున్న చోటు చూచి రమ్మని సెలవీగా అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానము వచ్చెను. సరే, దోతాన్ అంటే మీకేదో గుర్తొచ్చి ఉండాలి. యోసేపు వెతుక్కుంటూ వెళ్ళిన ప్రాంతం ఏంటిది? సరే, ఆ సంగతి నేను ఆ పేరు గురించి ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ 14వ వచనంలో, కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాడు. వారు రాత్రి వేళ వచ్చారు, నలుదిశలో పట్టణమును చుట్టుకున్నారు. అయితే దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చి చూశాడు. గుర్రాలు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడింది. అతడు పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయదుము అని ఆ దైవజనుడితో అనగా, కాబట్టి ఆ పనివాడు భయపడ్డాడు. జనం వచ్చేసారు, సైన్యం వచ్చేసింది, రథాలు వచ్చేసాయి, మరి పట్టణాన్ని చుట్టుకున్నాయి, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ఆ పనివాడు భయపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దైవజనుడు అంటాడు, భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. కాబట్టి ఇక్కడ ఎలీషా దైవజనుడు పక్షంగా దేవుడు ఉన్నాడు. అయితే ఆ పనివాడికి ధైర్యం చెప్పాడు. అప్పుడు ఆ పనివాడు ఇంకా భయపడుతున్నట్టున్నాడు. ఆ పనివాడి నిమిత్తం ప్రార్థన చేయటం ఇక్కడ మనం చూస్తాం. ఎలీషాకి అన్నీ కనబడుతుంటాయి. ఎక్కడ దండుపేట దిగిందో కనబడుతుంది, ఎవరు ఎక్కడికి వచ్చారో ఆయనకి తెలిసిపోతూ ఉంది. తెలిస్తేనే కదా మరి రాజుకు చెప్పి ఎలక్ట్ చేస్తున్నాడు. ఈయనకు అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి తన మనోనేత్రానికి. వాక్యంలో కూడా మనం చూస్తాం కదా, దేవుడు మన మనోనేత్రాలను ఏం చేశాడు, వెలిగించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, మీ మనోనేత్రములు వెలిగించబడినందున అనే మాట మనం చూస్తాం. అయితే ఒకప్పుడు నేత్రాలు మూయబడిన జీవితమే, కానీ పనివాడి నేత్రాలు ఏమై ఉన్నాయి, మూయబడే ఉన్నాయి. అయితే ఇప్పుడు 2 కొరింథీ 4:4లో మీరు చూస్తే, ఇహలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనం కలుగజేసిందని మనం చూస్తాం. అయితే దైవజనుడు ఆ పనివాడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయన
మనోనేత్రం తెరవబడితే తప్ప, ఆయన కళ్ళు తెరవబడితే తప్ప దైవ కార్యాన్ని ఆయన చూడలేడు. కాబట్టి మనం కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని భయాందోళనలు వచ్చినప్పుడు, జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా భయపడిపోతూ ఉంటాం, మనం కూడా బెంబేలెత్తిపోతూ ఉంటాం. అయితే మనం ప్రార్థన చేస్తే మన నేత్రాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? వెలిగించువాడు. ఆ సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి మన కంటికి ప్రస్తుతం అంతా కూడా ఎలాగుంటుంది అంటే దుఃఖకరంగాను, మన కంటికి అంత బాధాసహితంగాను ఉంటుంది. అయితే మన మనోనేత్రం వెలిగించబడితే సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. బైబిల్లో మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాటను మీరు చూస్తారు. హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం అండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10-11 వచనాల్లో 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వానికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి ఇక్కడ ఎలా కనబడుతుంది? దుఃఖకరంగానే కనబడుతుంది, కానీ అది అభ్యాసం చేతనే వివేచించే అంశం అది. ఈ పనివాడు కలవరపడుతున్నాడు, అయితే ఈ పనివాడి కోసం ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. దేవా నీ సంగతులను నేను చూడాలి, దేవా నీ కార్యమును నేను చూడగలగాలి. 119వ కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఒక వచనం మీకు కనిపిస్తుంది. నీవు నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. దావీదు చేసిన ప్రార్థన ఇది. నీ ధర్మశాస్త్రమందున్న ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. దేవా, ఈ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రార్థన చేయాలి. దేవా, ఆశ్చర్యమైన కార్యాలు నేను చూడాలి, నా కన్నులు తెరువుము, నా కన్నులు ముట్టుము. అందుకే మనం పాట పాడాం, ప్రభు యేసు నా రక్షక అనే పాట అందుకే పాడాం, నొసగు కన్నులు నాకు అనేది. కాబట్టి ఇక్కడ మన నేత్రములు ప్రభు ఏం చేయాలి? వెలిగించాలి అని మనం చూస్తాం, కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. కాబట్టి ఎలీషా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి కన్నులు తెరవబడ్డట్టుగా నేను ఇక్కడ చూస్తున్నాను. మీరు కూడా గమనించాలి ఈ మాట. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 17వ వచనం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండియుండుట చూచెను. కాబట్టి దైవ కార్యాలు గొప్పవిగా ఉంటాయి. అవి మామూలు నేత్రానికి కనిపించవు, మనోనేత్రానికి మాత్రమే అర్థమయ్యేట్టు కనిపిస్తాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఆ పొరలు తొలగిపోవాలి. మనలో ఏదైనా సరిచేసుకోవాల్సిన సంగతులు ఉంటే దైవ కార్యాలు మన కళ్ళకి ఏం కావు, కనిపించవు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, 2వ పత్రికలో 1వ అధ్యాయం మీరు చూస్తే కొన్ని సంగతులు మీరు చూస్తారు. అయితే అవసరమైన భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును, గుడ్డివాడును. కాబట్టి మామూలు కన్నులు లేవా? ఉన్నాయి. కానీ దైవ కార్యాలను గ్రహించగలిగిన కన్నులు, ఆ ప్రత్యక్షత గల మనస్సు మనకు కరువు అవుతూ ఉంటుంది. అవి మనకు అవసరం. ఏమేం కావాలో పైన రాయబడ్డాయండి. మీరు చూస్తే 5వ వచనం నుండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము,
సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సోదర ప్రేమను, సోదర ప్రేమందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. అక్కడ ఒక పదాన్ని మీరు గమనించి ఉంటారు, అనుభవ జ్ఞానం అనే పదం చూసారు మీరు 8వ వచనం చివరిలో, అనుభవ జ్ఞానం. మీరు ఇందాక హెబ్రీ పత్రికలో చూసారా ఒక మాట, అదేంటంటే అభ్యాసం. ఏముంది అక్కడ? అభ్యాసం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అభ్యాసం అవ్వాలి, అనుభవ జ్ఞానంలోనికి రావాలి. అప్పుడు మనం గుడ్డివారు కాము. ఇవన్నీ ఎవరికైతే లేకపోతాయో వారు గుడ్డివారు అవుతారు, దూరదృష్టి లేనివారు అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా వీని కన్నులు తెరువునాయన అని ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి యొక్క కన్నులు తెరవబట్టం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఆశ్చర్యమైన సంగతులను చూశాడు. 2వ కొరింథీ 4వ అధ్యాయంలో మనం ఇంకో మాట చూస్తే, అదృశ్యమైన వాటిని చూసే ఆత్మీయ జీవితం మనకు కావాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. 2వ కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం నుండి, కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆత్మీయ జీవితంలో కంటికి కనిపించే వాటిని బేస్ చేయకూడదు. మన ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ఆలోచించాలి, సంగతులను వివేచించాలి. కాబట్టి రాబోయేటువంటి సంగతుల విషయంలో ఎంతోమంది హెచ్చరిక చేశారు, గుర్తించిన దైవజనులు ఉన్నారు. రాబోయే సంగతుల విషయం యాకోబు తన యొక్క బిడ్డలందరినీ పిలిచి ఏం చేశాడు? ఆయన హెచ్చరిక చేశాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో 12 మంది జీవితంలో అంత్యకాలం ముందు జరగబోతుంది ఇది అని ఆ వ్యక్తులకు ఏం చేశాడు? ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు తన ప్రవక్తలకు జరగబోయేదాన్ని తెలియచేయకుండా ఏది చేయడని పాత నిబంధనలు మీరు చూస్తారు ఈ మాట. కాబట్టి ఇప్పుడు మనకు ముందు సంగతులను, మన చుట్టూ ఉన్న సంగతులను ఆత్మ చేత వివేచనతో, మనోనేత్రంతో మనం వాటిని చూసేదానికి ప్రభు సహాయం మనకు కావాలి. అందుకై మనం ప్రార్థన చేయాలి. దేవా మరి నా కన్నులు తెరువుము నాయనా అని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఈ పనివాడి కన్నులను దేవుడు తెరిచాడు, ప్రార్థన ఆలకించి. మరి ఇంకో మాట చూద్దాం. అక్కడ రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం మీ ఇక్కడ 18వ వచనం చదవండి. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తేను అనే మాట చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ పనివాడి కన్నులు తెరవబడ్డాయి. అయితే అక్కడ ఉన్నటువంటి సిరియా దండు యొక్క కన్నులు ఏమైనాయి? అంధత్వంతో దేవుడు మొత్తినట్లుగా మీరు చూస్తారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు కన్నులకు వెలుగివ్వగలడు, దేవుడు ఆ కన్నులకు అంధత్వాన్ని కూడా కలుగు చేయగలడు. కాబట్టి ప్రార్థన చేస్తే ఆ సిరియా సైన్యం యొక్క కన్నులకు ఏం కలిగింది అంటే అంధత్వము వచ్చినట్లుగా మనం చూస్తాం. మీరు నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రమును దాటేటప్పుడు మీరు గనక చూస్తే చీకటిని కలిగించాడని చూస్తారు. 20వ వచనం 14వ అధ్యాయం నిర్గమకాండం 20వ వచనం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుము ప్రవేశించెను. అది మేఘము గనక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వారికి వెలిగించెను గనక ఆ రాత్రి అంతా ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలుని ఏం చేయలేదు, సమీపించలేదు. కాబట్టి ఒకవైపున చీకటి ఉంది, మరి ఇంకొక వైపున ఏముంది? వెలుగున్నట్లుగా మీరు చూస్తారు. కాబట్టి దేవుడు చీకటిని వెలుగును సృష్టించినవాడు, కలుగ చేసినవాడు.
దేవుడు మన కన్నులకు వెలుగు ఇవ్వాలని ఆయన ఉద్దేశిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి సంగతులే ఐగుప్తులో కూడా మీరు చూస్తారు. 10 అద్భుతాలు చేసేటప్పుడు చిమ్మ చీకటి లేక చిక్కనైన చీకటి కలిగిందంట. వారు తడువులాడుకున్నారు అనే సంగతి చూస్తారు. కానీ ఇశ్రాయేల్ ఇళ్ళల్లో హెబ్రీల గృహాల్లో ఏముంది? వాళ్ళ ఇళ్ళల్లో వెలుగుంది. కాబట్టి వారికి వెలుగుంది, వీరికి మాత్రం ఏముంది? చీకటి ఉంది. కాబట్టి ప్రభువా నా కన్నులను వెలిగించు అని మనం ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో వారికి అంధత్వము శాశ్వతంగా కలగాలనేది ఆయన యొక్క ఉద్దేశం కాదు, కానీ ఆ వచ్చిన వారిని షోమ్రోనుకి తీసుకుని వెళ్ళాలి అనేది దైవజనుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ 6వ అధ్యాయంలో ప్రార్థన చేస్తే కన్నులు అంధత్వంతో మొత్తబడ్డాయి. అయితే 19వ వచనంలో ఆయన వారిని షోమ్రోను పట్టణానికి నడిపించి మళ్ళీ 20వ వచనంలో వారి కోసం ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తాడు. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కళ్ళను తెరవచేసిన గనక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకున్నారు. కాబట్టి మళ్ళీ ఎలీషా వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. పట్టుకుపోవడానికి వచ్చిన వారి కోసం, మరి వారిని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన వారి కోసం, శత్రు సమూహం కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రభువా వీరి కళ్ళు మళ్ళీ ఏం కావాలి? తెరవ చేయబడాలి. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయటం మనకెంతో మాదిరికరమైనటువంటి విషయం. కాబట్టి వారు శత్రువులనే, వారు అలాగనే ఉండిపోతే బాగుంటుందిలే అని ఎలీషా అనుకున్నాడా? ఏమాత్రం అనుకోలేదు. వారికి మళ్ళీ ఏం రావాలని ఆయన ప్రార్థన చేశాడంటే వారికి కన్నులు రావాలి. ఏం కన్నులు వచ్చాయి వాళ్ళకి? భౌతికమైన కన్నులే కాదు. ఎలీషా ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో, దైవ ప్రజల యొక్క గొప్పతనం ఏంటో వారికి బాగుగా ఏమవుతుంది ఇప్పుడు అక్కడ అర్థమవుతుంది. వారు భౌతికమైన సృష్టిని చూస్తున్నారంటారా? లేదు. ఎలీషా తాను చేసిన ప్రార్థనలో ఆ మంచితనాన్ని, వారు చేసినటువంటి పరిచర్యని ఇక్కడ వాళ్ళు చూడగలుగుతారు. చూడండి అక్కడ ఏమనుందో మనం తర్వాత ఇంకో మాట చూస్తే 21వ వచనంలో రాజు అంటున్నాడు, ఇశ్రాయేల్ రాజు, ఎటు దొరికారులే, మరి వాళ్ళని కొట్టుదునా నాయనా అని అడుగుతున్నాడు అన్నమాట. అడుగుతుంటే ఆయన అంటాడు, వారికి భోజనం పెట్టించమని చెప్పాడు. వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని దగ్గరికి వెళ్తారని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం వెతుకుతున్నారు అంటే, ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే ఒక మాట చెప్పాలంటే క్షమాపణ కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరు? ఎలీషా వాళ్ళని ఏం చేస్తున్నాడు చెప్పండి? క్షమిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి శత్రువుని యొక్క కన్నులు తెరవబట్టమే కాదు, వారు దేవుని యొక్క సంగతులను చూడటానికి ఆశపడుతున్నాడు. వారి క్షమాపణ కొరకు ఆయన ఆశపడుతూ ఉన్నాడు. వారికి భోజనం పెట్టి వారిని పంపించండి అని చెప్తున్నాడు. కాబట్టి భోజనం పెట్టి పంపించడం అనేది మనం కనుక చూస్తే, నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి భోజనం పెట్టుము, అప్పుడు వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అని సామెతల్లో మీరు చూస్తారు కదా. ఈ పదాన్ని కూడా మీరు ఆ మాటను చూడవచ్చు. అయితే మనకు సమయం లేదు. అయితే మనం ఇక్కడ ఏం గమనిస్తామంటే, సమాధానాన్ని వెతుకుతున్నట్లుగా వారు దైవ కార్యాన్ని చూడాలన్నట్టుగా ఎలీషా ఆశపడుతున్నట్లుగా మనం చూస్తాం. మీరు కనుక చూస్తే ఆదికాండంలో ఇస్సాకు అబీమెలెకు యొక్క జనానికి ఇలాంటి పని చేసినట్లుగా మీరు చూస్తారు. ఆదికాండంలో మీరు రండి, ఇక్కడ ఈ పదాన్ని కూడా మనం చూద్దాం. 26వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తాం 31వ వచనం, 30-31 వచనాలు. అతడు వారికి, ఆదికాండం 26, 30, 31, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఏమొచ్చింది? వారికి మధ్య ఏమొచ్చిందంట? సమాధానం వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇంకొక మాటను కూడా మనం కనుక గమనించినట్లయితే, సమాధానం ఎలాంటిదిగా వస్తుంది అంటే ప్రార్థన ద్వారానే వస్తుంది అని మనం గుర్తించవచ్చు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు ఒక మాట గమనిస్తారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, 2వ తిమోతి
2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఆడ రాసిన మాట ఏంటి? సమాధానమును వెంటాడము. ఎవరితో కలిసి సమాధానం వెంటాడాలి? ఎవరితో కలిసి ఉంటే సమాధానం వస్తుంది అంటే పవిత్ర హృదయులై ఉండాలి వాళ్ళు. అంతేకాదు వారు ఏమై ఉండాలి? ప్రార్థన చేసేవారై ఉండాలి. మళ్ళీ వారికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఇవి. వారితో కలిసి ఉండు నువ్వు, అప్పుడు నీకేమొస్తుంది? సమాధానం వస్తుంది. కాబట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండే వారితో నీకు చక్కని సమాధానం ఏర్పడుతుంది అని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఎలీషా ప్రార్థన చేయగా ఆ ఇశ్రాయేల్ రాజు వారిని క్షమిస్తున్నాడు, వారికి భోజనం పెట్టించి వారిని సమాధానంగా పంపించడానికి ఇష్టపడినట్టుగా చూస్తాం. రండి రాజుల 2వ గ్రంథం, ఇక్కడ మరి ఇంకొక మాట చూస్తాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ మీరు ఇంకొక మాటని మీరు గమనించవచ్చు. చూడండి 22వ వచనం. వారికి మధ్యలో చదువుతున్నాను. వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాడు. 23వ వచనంలో అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానులు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. ఏమయ్యారు వాళ్ళు? యజమానుని యొద్దకి పోయారు. వారి గురించి మనం ఇక్కడ ఏం చూస్తామంటే, వారి కన్నులు కనుక రాకపోతే వారు తిరిగి తమ యజమాని యొద్దకు వాళ్ళు వెళ్ళి ఉండేవారు కారు. ఆయన తెరిచిన కన్నులు వారికి మార్గాన్ని చూపిస్తున్నాయి. వారు తిరిగి మళ్ళీ వెళ్ళడానికి ఆ కన్నులు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆయన తెరిచిన కన్నులు వారి జీవితంలో ఆశ్చర్యమైన ఇశ్రాయేలీయుల జీవితంలో ఎలీషా యొక్క మంచితనాన్ని చూస్తున్నాయి, వారి యొక్క క్షమాపణ చూస్తున్నాయి. ఆ తర్వాత వారు తిరిగి వెళ్ళడానికి వారికి మార్గాన్ని కూడా ఏం చేశాయి? ఆ కన్నులు చూపించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 23వ వచనం చివరిలో ఉంటుంది, అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చుట ఏం చేశారంటండి? మానివేశారు లేక మానిపోయిను అని రాసింది అక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనిస్తాము? కాబట్టి సిరియా సైన్యం మరి ఏదేదో చేయాలని వచ్చారు, కానీ వారి నిమిత్తం ఎలీషా చేసినటువంటి చక్కని ప్రార్థనను మనం ఇక్కడ మాదిరిగా తీసుకుంటాం. వారి కన్నులు తెరవబడ్డాయి, వారు దేవుని యొక్క సంగతులను వారు చూడగలిగారు, క్షమాపణ పొందుకున్నారు, వారు తిరిగి తమ మార్గమును వెళ్ళారు. మళ్ళా చాలా కాలం వరకు తిరిగి అప్పటి నుండి ఇశ్రాయేల్ మళ్ళీ సిరియా సైన్యం మళ్ళీ ఇశ్రాయేల్ మీదకి ఏం చేయలేదు? దండెత్తి రాలేదు అని చూస్తాం. కాబట్టి ఈ గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. భౌతికమైన కన్నులు తెరవబట్టడం అనేది ప్రాముఖ్యం కాదండి. ఇక్కడ వారికి మనోనేత్రం తెరవబడింది, దేవుని గొప్పతనం ఏందో వారికి తెలిసింది. కాబట్టి మన మనోనేత్రం తెరవబట్టడం అంటే అర్థమైంది అంటే దేవుని సంగతులను గుర్తించగలగాలి, దైవికమైన సమాధానం ఉండాలి, దైవికమైన క్షమాపణ ఉండాలి, దైవికమైనటువంటి నడిపింపు మార్గం మనకు కావాలి. కాబట్టి ఇలాంటి సంగతులు ప్రార్థన ద్వారా మన కన్నులు తెరవబట్టడం ద్వారా మాత్రమే జరుగుతాయి. అలాగ ప్రభువా, నా కన్నులను తెరువుము, నీ ధర్మశాస్త్ర గ్రంథమునందున్న ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. దావీదు కళ్ళు ఉన్నాయి, అయినా కానీ ఆయన ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని కార్యములు చూడగలిగే కన్నులు నాకు కావాలి అని మనం కూడా ప్రభువుని అడిగేవారిగా ఉంటాం. మనం ప్రార్థనలో ప్రవేశిస్తామండి. ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. కొన్ని మనవులు మీకు చెప్పబడుతూ ఉంటాయి, వాటి ప్రకారం మీరు కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. మోకరించండి.